హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బ్రెడ్ గులాబ్ జామున్ చేద్దాం. ఏవైనా ఫంక్షన్స్కైనా సరే, ఏదైనా సెలబ్రేషన్ ఉంటే మనం ఇంట్లో చేసుకుంటాం కదా. ఇందుకోసం ముందుగా మనం ఒక ఫ్రై ప్యాన్ తీసుకుందాం. ఇందులో ఒక కప్పు చక్కెర వేసుకుని, ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని, ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది. చక్కెర బాగా రెడీ అయ్యేలోగా మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని చివర్లు అనేవి నీట్గా కట్ చేసుకుందామండి. చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ. ఈ చివర్లు అనేవి కట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని మనం చిన్న చిన్న పౌడర్ లాగా రెడీ అవుతుంది. రెడీ అయిన పౌడర్ని మళ్ళీ మనం పాలు వేసుకుని కలిపేసుకోవాలండి. పాలు వేసుకుని సేమ్ చపాతీ పిండి మనం ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవాలి. మనకేంటంటే బ్రెడ్తో అనేది సింపుల్గా రెడీ అయిపోతుంది. మనకి మైదా ఏవి అవసరం లేదు. ఇదైతే ఫాస్ట్ అండి, ఇంట్లో మనకి ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది. ఇప్పుడు చక్కెర పాగ అనేది మనం కలుపుతూ ఉంటాం కదా, ఒక 2 మినిట్స్లో చక్కెర పాగ అనేది రెడీ అయిపోతుంది. దీనికి లేత పాగ అయితే సరిపోతుందండి. మనకి ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఏం చేయాలి స్వీట్ అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇదైతే చాలా జస్ట్ 5 to 10 మినిట్స్ లోపలే మనకు రెడీ అయిపోతుందండి. ఏ చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు, అంత ఈజీ. ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మనకి పాగు పట్టని రాదు అది ఇది అనుకోవట్లేదు, లేత పాగు అయితే సరిపోతుంది. చూడండి, సింపుల్గా ఆల్రెడీ మనం పౌడర్ చేసుకుని పెట్టేసుకున్నాం కదా, ఈ విధంగా చిన్న చిన్న పౌడర్ లాగా చేసుకోవాలి. దీంట్లోకి ఎక్కువ పాలు కలపకుండా కొంచెం కొంచెం తడి చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ చేసామంటే మళ్ళీ మనకి ఉండలు అనేవి నీట్గా రావు. ఒక రవ్వ చూసుకుని లిమిట్గా వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏవైతే చపాతీ పిండిలా చూడండి ఎలా చేస్తానో ఈ విధంగా చేసినాక చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఉండలు ఆ నూనెలో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని చల్లార్చిన తర్వాత మనం చక్కెర పాగులు వేసేసుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపల నీట్గా నానిపోతాయండి. పాగులో మనకి స్వీట్నెస్ అనేది నీట్గా పట్టేస్తుంది. తర్వాత మనకి ఎంతో రుచికరమైన గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతుందండి. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. క్విక్ అండ్ టేస్టీ అండ్ స్వీటీ గులాబ్ జామున్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Wait for next video. Bye.